హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిందనమాట. అండ్ ఇంకా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నాకు ఇంట్లో వర్క్స్ సరిపోయాయి. అండ్ ఇంకా సోము చదువుకుంటూ నిన్నాడు. అండ్ ఈవినింగ్ అలా అయ్యేసరికి బయటకు వెళ్దాం గొద్దు అనేసి తీసుకెళ్ళాడు అనమాట. అండ్ కేదర్ కూడా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా, సో అలాగా నేను ఈవినింగ్ టైమ్స్లో రోజు బయటికి తీసుకెళ్తాననేసి ఇంకా మా సోము ఉన్నాడు ఇంట్లో అనేసి బయటికి తీసుకెళ్దాం ఒక రైడ్కి అలా అనేసి వెంచర్ బయటకు వచ్చామంతే. ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో, అసలు షూట్ చేయాలనిపించి షూట్ చేసాం అక్కడ. అసలు అక్కడ నుండి ఒక 5 మినిట్స్ ముందు కదలడానికి కూడా హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. సో అంత ట్రాఫిక్ అయితే ఉండింది. ఈ వీకెండ్స్ కాబట్టి బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ దట్టు మా వెంచర్ బయట నుండే అంత ట్రాఫిక్ ఫస్ట్ టైం అయితే చూసాము. వామ్మో చాలా ఉండింది. అండ్ డ్రిజ్లింగ్ కూడా పడుతూ ఉండింది. అండ్ ఇంకా మేము స్నాక్స్ తినడానికి వచ్చామన్నమాట బయటికి. అండ్ కేదార్ కూడా కొద్దిగా చిల్ అవుతాడనేసి సో ఇంకా కొంచెం అలా బయట పానీపూరి తిని అండ్ మా సొమ్ముకి గులాబ్ జామున్ తినాలనిపించి ఉడిపికి వెళ్ళి గులాబ్ జామున్ తిన్నాము. అండ్ ఇద్దరము మంచిగా టీ అయితే చెప్పుకున్నాం అనమాట. సొమ్ముకి ఎక్కడ టీ తాగకపోయినా ఉడిపిలో తాగాలనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి ఉడిపిలో ఖచ్చితంగా టీ తాగుతాడు. సో నేను ఒకవేళ మా సొమ్ము చెప్పుకోకుండా నేనే తాగుతున్నానన్నా కూడా టెంప్టింగ్ అయితే తాగుతాడనమాట చెప్పుకొని. సో అలాగా ఇద్దరం టీ అయితే తాగాము. అండ్ కేదర్ కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు బయట. అండ్ ఇంకా నేను తాగుతుంటే తన యాక్షన్స్ చూడండి ఇలా అనేసి చెప్తున్నాడు. అండ్ ఇంకా తర్వాత కేదార్ కోసం కొన్ని స్నాక్స్ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, హోమ్ ఫుడ్స్ చాలా బాగుంటాయి. అంత కేదర్కి క్రిస్పీగా ఏమైనా ఉంటే బాగా తినాలనేసి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో మొన్న నేను అనంతపూర్లో స్నాక్స్ తీసుకొచ్చాను కదా, సో అవి బాగా ఇంట్రెస్ట్గా తిన్నాడు. అది కొద్దిగా అబ్జర్వ్ చేసాము. అందుకనేసి మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో అలాగే ఏమైనా అడిగినప్పుడు చేతికి ఇస్తే తింటూ ఉంటాడనమాట, కొద్దిగా అలాగా కొరుక్కుంటూ. అందుకనేసి వాడి కోసం ఇలా స్నాక్స్ అయితే తీసుకున్నాము. అండ్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంటికి స్టార్ట్ అయ్యే వేలో మళ్ళీ ట్రాఫిక్ చూసారా అసలు మామూలుగా లేదు. అండ్ లిటరలీ 5 మినిట్స్లో వెళ్ళే డిస్టెన్స్కి కూడా హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. అండ్ దట్టు డ్రిజ్లింగ్ ఉందనమాట. సో చాలా కంగారు అనిపించింది నానిపోతామేమో అనేసి. అండ్ ఇంక ఇక్కడ చూసారా అదే షూట్ చేశాను. సో ఎలాగో కొద్దిగా మూవ్ అవుతూ వెళ్తున్నాము. మెయిన్గా ఈ ట్రాఫిక్ రీజన్ వల్లే బయటికి వెళ్ళాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది నా డేస్. అసలు 2 వీలర్లో అయినా 4 వీలర్లో అయినా ఏమిట్లో అయినా సరే ట్రాఫిక్ చూసి వెళ్ళాలంటే చాలా భయం వేసేసి అసలు మేము స్టాప్ అయిపోతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఇంటి దగ్గర నుండి ఒక 3-4 km వరకు కూడా వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే లిటరలీ విసుగు వచ్చేస్తుంది అనమాట. సో అలా అనిపిస్తుంటుంది. అదనమాట నా ఇవాల్టి వ్లాగు. ఇది సాటర్డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఈవినింగ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.